మా టీనేజ్‌లో, అడాలసెంట్ ఏజ్‌లో వాళ్ళు బలంగా ఉండాలంటే ఈ ఏజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా! బలంగా ఉండాలన్నా, లేకపోతే చురుగ్గా, యాక్టివ్‌గా ఉండాలన్నా ఎలాంటి ఫుడ్ ఇస్తే మంచిది? టీనేజ్ ఏదైతే ఉంటుందో అడాలసెంట్ చాలా ఇంపార్టెంట్ గ్రూప్ అనమాట. వీళ్ళలో బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. వీళ్ళు ఎక్కువ ఫుడ్ పైన ఫోకస్ చెయ్యరు, ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చెయ్యకపోవచ్చు. వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఫ్రెండ్స్, సోషల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది, అట్రాక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఆహారం పైన, ఎస్పెషల్లీ వాటర్ పైన చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో పేరెంట్స్ కానీ లేకపోతే హెల్త్ కౌన్సిలర్స్ కానీ తర్వాత టీచర్స్ కానీ వీళ్ళ న్యూట్రిషన్ పైన బాగా ఫోకస్ చేయాలి. మనకేంటంటే పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఒక న్యూట్రిషన్ సబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సైన్స్లో ఖచ్చితంగా ఒక లెసన్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలుసు వాట్ ఈస్ ఇంపార్టెంట్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని. కాకపోతే వాళ్ళకి ఈ ఎదుగుదల పీరియడ్లో కొంచెం టాంట్రమ్స్ ఉంటాయి. అది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి. సపోజ్ మనకి ట్రెడిషనల్గా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, ఉప్మా, దోశ, చపాతి, ఉత్తప్పం, పెసరట్టు, పొంగల్, కిచిడి అలా ఉంటుంది. వాళ్ళకి దే వాంట్ టు ఈట్ బ్రెడ్ జామ్, దే వాంట్ టు ఈట్ చీజ్ టోస్ట్, దే వాంట్ టు ఈట్ చాకో మఫిన్స్, దే వాంట్ టు ఈట్ చాకోస్ విత్ మిల్క్. ఇట్లా వాళ్ళ డిమాండ్స్ అనేవి ఉంటాయి. సో యాజ్ పేరెంట్స్ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి నెలకు 1-2 సార్లు ఇవ్వడం. ఇట్ షుడ్ నాట్ బి ఓవర్. ఓకే, లెట్ మీ ప్యాంపర్ మై చైల్డ్, పిల్లోడు అడిగాడు నేను ఇస్తాను అని రోజు అలాంటిది ఇవ్వకూడదు. సో ఇలాంటి వాటిలో ఎన్ని కెమికల్స్ ఉంటాయి, అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వాళ్ళకి ఎంతో రకాల నష్టం జరుగుతుంది శరీరానికి. అన్వాంటెడ్ షుగర్స్తో వాళ్ళలో డయాబెటీస్, ఫ్యాటీ లివర్, ఒబిసిటీ, హైపోథైరాయిడిజం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మనం. రీసెంట్గా ఒక డేటాలో ఏం తెలిసిందంటే అడాలసెంట్ చిల్డ్రన్లో వాళ్ళకి 12 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు ఒక 10-12% ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో డయాబెటీస్ కనబడుతుంది. ఇది పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ చిన్న వాళ్ళలో కనబడుతుంది. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నాం. సో పేరెంట్స్ జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళకి మధ్యాహ్నానికి అన్నం, పప్పు, కూర, పెరుగు వీళ్ళకి పెట్టడానికి అయ్యో పిల్లోడు ఎక్కడ కలుపుకొని తింటాడు, పాప ఎక్కడ ఎలా తింటుంది, ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేయడం, లేదా నిమ్మకాయ పులిహోరం, అలా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళని సాటిస్ఫై చేసే టైంలో వాళ్ళ న్యూట్రిషన్ని డిమాండ్ అంత కాంప్రమైజ్ చేస్తున్నారు పేరెంట్స్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాకు కావాల్సింది ఇవ్వకపోతే నేను తినను బ్రేక్ఫాస్ట్ అంటే అప్పుడు ఏం చేయాలి అలాంటి పిల్లల్ని మనము చిన్నప్పటి నుంచి అలా ట్యూన్ చేస్తూ ఉండాలి. వాట్ ఈస్ హెల్దీ, దిస్ ఇస్ వాట్ ఈస్ హెల్దీ. ఎందుకంటే దే ఆర్ వెరీ ఇన్నోసెంట్. పేరెంట్స్ ఏది చెప్తే వాళ్ళు దే విల్ లిసన్ టు అస్. సో ఆ రిలేషన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు బీ అ రోల్ మోడల్ ఫర్ దెమ్. పిల్లల్ని మనం ట్యూన్ చేయడం చాలా ఈజీ. మనం చాలా గారాబం చేసేసి వాళ్ళకి నచ్చింది ఇచ్చి ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం చెప్పింది ఏమంటే వాళ్ళు వినరు. సో మనమందరం పేరెంట్స్కి ఎలా విన్నాము, మన రూల్స్ రెగ్యులేషన్స్ వేరేగా ఉండింది, మన జనరేషన్ వేరేగా ఉంది. ఈ కాలంలో కూడా వాళ్ళు చెప్తే వింటారు. వాళ్ళకి మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఏవైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ మనకు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ ఫాలో అండ్ మేక్ దెమ్ ఫాలో. మనం రోల్ మోడల్గా ఉండాలి. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్, సాటిస్ఫై దెమ్ వన్స్ ఇన్ ఎ వైల్, నాట్ ఎవ్రీ డే. బాబు పాప బాధపడిపోతున్నారని వీ కెన్ నాట్ కీప్ ఆన్ సాటిస్ఫైయింగ్ దెమ్. అలా చేయకూడదు. అది చాలా పేరెంట్స్ చేసే పొరపాటు. ఎందుకంటే మా దగ్గర అడాలసెంట్లో హార్డ్ మోషన్, కాన్స్టిపేషన్తో వస్తుంటారు. తర్వాత వాళ్ళలో పురుగులు రావడం, ఇంటెస్టైనల్ వార్మ్స్తో వస్తుంటారు. తర్వాత ఆకలి లేకపోవడము, యాక్నీస్ రావడము, పీసీఓడితో చిన్న పిల్లలు ప్యూబర్టీ అటెండ్ అయిన వాళ్ళలో అన్ని యాక్నీస్, గ్రోత్ రావడం. ఇప్పుడే మెనార్కి, ఇప్పుడే పీరియడ్ స్టార్ట్ అవుతుంది, 5-6 monthsలోనే వాళ్ళకి పీసీఓడి రావడం. ఇంత చిన్న ఏజ్. ఇట్ ఈస్ వెరీ అలార్మింగ్. దట్ విల్ ఎఫెక్ట్ దర్ ఫర్టిలిటీ. వాళ్ళకి డయాబెటీస్ వచ్చే, మెంటల్గా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు చదవాలి, పిల్లలు ఐఐటి రావాలి, పిల్లలు డాక్టర్స్ రావాలి. పేరెంట్స్ అందరు మర్చిపోతున్నారు. పిల్లోడు చదువుకోవాలి, ఆడుకోవాలి, హెల్దీగా ఉండాలని మర్చిపోతున్నారు. పిల్లడికి ఎంత ర్యాంక్ వచ్చింది, ఏం చదివించాలి, వాడు 6th నుంచి ఐఐటి, 6th నుండి నీట్ అన్నీ చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ దేర్ స్ట్రాంగ్ బోన్స్, వాట్ అబౌట్ దేర్ మసిల్, వాట్ అబౌట్ దేర్ గ్రోత్, రిపేర్ అని మర్చిపోతున్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లైఫ్. రైట్.